శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది అత్యాశతోటి తన ప్రాణం మీదకు తెచ్చుకున్న ఒక కోతి కథ. ఒక ఊళ్ళో ఒక కోతి ఉండేది. అది ఓ ఇంటికి ప్రతిరోజు వెళ్ళి నానా హంగామా చేస్తూ ఉండేది. ఓ రోజు బట్టలు చింపేసేది, మరో రోజు గిన్నెలు ఎత్తుకెళ్ళిపోయేది, ఇంకో రోజు పిల్లల్ని కురికేసేది. కోతి తినుబండారాలను ఎత్తుకెళ్తే ఇంట్లో వాళ్ళు బాధపడేవారు కాదు, కానీ అది రోజు చేసే ఆగడాల్ని భరించలేకపోతున్నారు. ఇంటి యజమాని ఇక సహించలేక ఎలాగైనా సరే దీని ఆట పట్టించాలని బయటికి పంపించాలని నిర్ణయించుకున్నాడు. చిన్న మూతిగల ఓ పాత్రలో వేయించిన శనగలు వేసి ఆ పాత్రను గది మధ్యలో భూమిలో పాతిపెట్టాడు. పాత్ర మూతి మాత్రం బయటికి కనబడుతూ ఉంది. ఇంటిల్లిపాది తలుపులు తెరిచి బయటికి వెళ్ళిపోయారు. కోతి ఇంట్లో దూరింది. కాసేపు అటు ఇటు గెంతులు వేసింది. పాతిపెట్టిన పాత్రలోని శనగల్ని చూసింది. తినాలని ఆశపడింది. దాని దగ్గరికి వెళ్ళి శనగలు తీసుకోవాలని చెయ్యి పాత్రలోకి పోనిచ్చి చేతి నిండా శనగలు తీసుకుంది. పాత్ర మూతి చిన్నగా ఉన్నందువల్ల చెయ్యి బయటికి రాలేదు. కోతి చేతిని బయటికి తీసుకోవాలని గింజుకుంది, గీ పెట్టింది, గంతులేసింది. కానీ ఆశ కొద్దీ శనగలు పట్టుకునే పిడికిలి వదలలేకపోయింది. ఇంటి యజమాని లోపలికి వచ్చాడు. కోతిని తాళతో కట్టి చిత్తగా బాధేశాడు. తర్వాత దాన్ని ఎవరికో అప్పగించి దూరంగా పంపించేశాడు. శనగల మీద ఆశతో కోతి ప్రాణాల మీదకి తెచ్చుకుంది. అత్యాశ చాలా చెడ్డదని తెలుసుకుంది. ఈరోజుకి ఈ కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.